వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కుంటున్నాయి. నేను మీ సాయిస్తారంగి శెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసంతో పాటు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి. స్కూల్ డైరెక్టర్ టైటాస్. టీటీడీకి హీరో గ్లామర్ బండిని వితరణ చేసిన హీరో మోటో కార్ప్ సంస్థ. విశాఖ ఐటీకి బిగ్ బూస్ట్, పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ. వైసీపీలోకి చేరిన నెల్లూరు టీడీపీ నాయకులు. మహిళా శిశు రక్షణ విభాగం నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం. భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది పాకిస్తానీ మత్స్యకారులు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్కరణ. దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్య భారతి 143వ జయంతి కార్యక్రమం. కురుపాం మండలం రస్తా కుటుంబాయి సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా. గుడిసెలు వేసుకుని నష్టపోయిన వారికి చెప్పిన విధంగా న్యాయం చేస్తాం. ఎమ్మెల్యే భరోసాతో విరమించిన దీక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాలలోని సెయింట్ జాన్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ సంజీవ్ నగర్ నందు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా సెయింట్ జాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. Good afternoon to all. In the connection of sports and games event, we are conducting a small rally around our school, and I thank all the press for covering the sports and annual day rally. Thank you one and all. Good afternoon, ladies and gentlemen. I am Devpriya, ASPL of the St. John's International School, Sanjeev Nagar, Nandyal. I am honored to speak about today's occasion of the annual sports day. I appreciate the hard work of our staff, children. I appreciate them. I congratulate all the winners who have participated in various cultural activities, sports, everything. Thank you for covering. I take the opportunity to thank all the press and media who are going to cover our event today. Thank you. All the best for all. టీటీడీకి హీరో గ్లామర్ బండిని వితరణ చేసిన హీరో మోటో కార్ప్ సంస్థ. ద్విచక్ర వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పేష్కర్ రామకృష్ణకు తాళాలు అందించిన సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్ కుమార్. విశాఖ ఐటీకి బిగ్ బూస్ట్. ఐటీ సేల్స్ లో సత్వా గ్రూప్, టెక్ థమ్మిన, నాన్జెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, కాపులపాడులో ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లోయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్ట్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్. వైసీపీలోకి చేరిన నెల్లూరు టీడీపీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు సిటీ రూరల్ టీడీపీ కార్పొరేటర్లు. మహిళా శిశు రక్షణ విభాగం నూతన కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు శక్తి టీమ్స్ నిరంతరం పహారా కాస్తున్నాయన్నారు. त्रिसप्त समित देवाय यज्ञं दर्शनं वशं तं यज्ञं बर्हिः प्रोक्षन्नोः रजस्सामानि यज्ञिरे चन्दाकुं से
तस्मात् जाताय अभयाय कुरुषं यस्तु हरिदस्नः విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. అమ్మవారి మండల అర్ధమండల భవానీ దీక్షలు ముగించుకున్న వారంతా 5 రోజుల పాటు జరగనున్న మాల విరమణ కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది పాకిస్తానీ మత్స్యకారులను గుజరాత్లోని జాఖౌ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. అల్వాలి అనే పడవతో సహా ఈ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పడవతో పాటు జాఖౌ పోర్టుకు తరలించారు. భారత పూర్వ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్య భారతి 143వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఇతర సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. పార్వతీపురం మన్యం కురుపాం మండలం రస్తా కుంటుబాయి సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా 12 మందికి గాయాలు. క్షతగాత్రులు కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడంటున్న ప్రయాణికులు. ఇది మానవుడి జీవితం అని ఒకసారి వస్తుంది, చెట్టు పుట్ట కాదు మనం పుట్టేయడానికి. మీరు ఇలాగా తాగేసుకుని డ్రైవింగ్ చేయడం ఏంటి అసలు? అంటాడు మరి అర్థమైతే అర్థమైతుంది. పట్టణంలోని 503 సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకుని నష్టపోయిన వారికి ఇంటి పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడంతో 3 రోజులుగా జరుగుతున్న దీక్షలను విరమిస్తున్నామని సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్ రామాంజనేయులు తెలిపారు. నిలబెట్టుకోవాలి గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే గారి మాటను నిలబెట్టుకోవాలి, గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇస్తామన్న ఎమ్మెల్యే గారి మాటను పోరాటం 500 మందికి ఇవ్వాల్సిందే కదా. మేము అంతే సరే కూర్చొనేసుకొని సార్లు సరే మీరు ఎలిజిబుల్ చేసుకోండి, కావాల్సింది మీకు అక్కడే కానీ ఎలిజిబుల్ ఉంటే అక్కడే చేస్తామన్నారు. మేము అదే అడుగుతున్నాం సార్. మీరు చూస్తే ఎలిజిబుల్ ఉంటే చేద్దాం.
మాకు అసలు మీద వాళ్ళు ఉన్నారు, బాడీలు కట్టుకోలేక వాళ్ళు ఎప్పుడో జీరో వచ్చేది, ఆడ గుడిసెలు వేసుకున్నారు, 523 వేసుకున్నారు. మీ పెద్ద మనసులో 100 కుటుంబాలు వేసుకున్నాం అక్కడ, అందరూ 10,000 నుంచి 50,000 వరకు జనాలంతా. ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు సార్, బాడీలు పట్టణంలోని 503 సర్వే నంబర్లో గుడిసెలు వేసుకొని నష్టపోయిన గుడిసెవాసులు, మా గుడిసెలు వేసుకొని నష్టపోయాం, మాకు ఇంటి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని గత 3 నెలల కిందట ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు మేమందరం కూడా అర్హులమే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులమే, మాకు ఇంటి పట్టాలు ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలని 3 రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెవాసులందరూ కూడా రిలే నిరాదీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన సందర్భంగా ప్రజలందరూ కూడా అక్కడ పోయి ఆందోళన నిర్వహించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాకు పట్టాలు ఇవ్వాలని గుడిసెవాసులు అడగగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీకు 503 సర్వే నెంబర్లో ఖచ్చితంగా మీకు పట్టాలు ఇస్తాం, కానీ ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు, జీవో విడుదల చేసిన ఎమ్మడే మీకు అందరికి కూడా ఇవ్వడానికి మేమందరం కూడా సానుకూలంగా ఉన్నామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో 3 రోజులుగా నిర్వహించినటువంటి రిలే దీక్షలను సిపిఎం పార్టీగా ఈరోజు కూడా విరమించడం జరిగింది. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BVD న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.